అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుందర్, సీనియర్ ఫిజిషియన్. ఈరోజు మనము జనరల్గా వచ్చే ఒక సిమ్టమ్ లైక్ సోర్ థ్రోట్ గురించి తెలుసుకుందాము. సోర్ థ్రోట్ అంటే గొంతులో నొప్పి రావటము, దట్ ఈస్ కాల్డ్ ఫెరింజైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఫారింగ్స్. దాని యొక్క కారణాలు ఏంటంటే ఎలర్జీ వలన వస్తుంది, లైక్ ఎలర్జెన్స్ వలన రావచ్చు. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వలన వస్తుంది, కొన్ని ఎలర్జీస్ వలన వస్తుంది, కొన్ని కెమికల్ ఫ్యూమ్స్ లాగా కొంచెం పర్ఫ్యూమ్స్ వలన కూడా రావచ్చు. బికాస్ ఆఫ్ సమ్ ఫ్యూ వైరల్ ఇన్ఫెక్షన్, రైనో వైరస్, ఎడినో వైరస్ వలన వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొంతమందిలో యాసిడ్ రిఫ్లెక్స్ వలన కూడా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కూడా వస్తుంది. కొంచెం నేసల్ ఎలర్జీస్ వల్ల పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే నోస్ వెనకాల నుంచి డ్రిప్ అయిపోయి థ్రోట్ లోకి వచ్చేసి, సో దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. లక్షణాలు ఏంటుంటే సోర్ థ్రోట్ ఉంటుంది, దాంతోపాటు అంటే బాగా నొప్పి రావటము, గొంతులో నొప్పి వేయటము, గరగరగా ఇరిటేటింగ్ గా ఉండటము, దాంతోపాటు కాఫ్ ఉంటుంది, యూజువల్లీ డ్రై కాఫ్ ఉంటుంది, దాంతోపాటు ఫీవర్ విత్ అసోసియేటెడ్ విత్ బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, నీరసము, వీక్నెస్ అలాంటి లక్షణాలు ఉంటాయి. దాని ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చే వరకు ఇస్ యూజువల్లీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 to 2 weeks లో తగ్గిపోతుంది. సో యూజువల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇనిషియల్గా, లైక్ ఫీవర్ వస్తే ఫీవర్కి పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకోవటము, దాంతో హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఎనీథింగ్ అబౌట్ 2.5 liters వాటర్ తీసుకోవాలి. WHO రికమెండ్ చేసిన ORS సాచర్స్, లిక్విడ్స్ తీసుకోవచ్చు, క్లియర్ సూప్స్ అలాంటివి తీసుకోవాలి. సో దాంతోపాటు పర్సిస్టెంట్గా పెయిన్ ఉంది, తగ్గట్లేదు, డాక్టర్ గారిని సంప్రదించాలి, మీకు తెలిసిన డాక్టర్ గారిని. దాంతోపాటు సెలైన్ గార్గిల్స్ చేయాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని గార్గిలింగ్ చేయటం, లేకుంటే పోడిన్, ఐడిన్ గార్గిల్ చేయటం వల్ల అంటే థ్రోట్ అంతా సూతింగ్ ఉండి కొంచెం తొందరగా అర్లీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకోవటం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, దానివల్ల ఇరిటేషన్ తగ్గి థ్రోట్ ఇరిటేషన్ తగ్గుతుంది, డ్రై కాఫ్ కూడా తగ్గుతుంది. లైక్ హెర్బల్ టీస్ తీసుకోవచ్చు, లైక్ మింట్ టీ తీసుకోవచ్చు, జింజర్ టీ తీసుకోవచ్చు. అది మిక్స్ ఆఫ్ హెర్బల్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు, లైక్ టర్మరిక్ కానీ, జింజరు, ఇంకోటి క్లోవ్స్, సినమిన్ అన్ని మిక్స్ చేసేసి దాన్ని బాయిల్ చేసి తీసుకుంటే కొంచెం తొందరగా సూతనింగ్ తోటి కొంచెం దట్ విల్ బి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. సో అది తొందరగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది, తొందరగా థ్రోట్ తగ్గుతుంది. సో ఇన్ పర్సెంట్ ఆఫ్ 1 or 2 weeks వరకు కూడా ఇవి తగ్గకపోతే మీ దగ్గర ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి సలహాలు తీసుకొని సోర్ థ్రోట్ కారణాలు తెలుసుకొని దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.